ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. కూటమికి ఆదరణ పెరుగుతుందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ప్రచారం నిర్వహించారు. జగన్ దించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాస్పందన చాలా బాగుంది. మాకు ఈ కూటమి అభ్యర్థులు కూడా సౌత్లో జనసేన, నార్త్లో బీజేపీ కూడా కొంత ఆబ్వియస్లీ మొదట్లో కోఆర్డినేషన్ అనేది కొంత టైం పడుతుంది, కానీ ఇవాళ సౌత్లో బాగా స్పీడ్ అందుకుని కార్యకర్తలు మంచి సంఖ్యలో ప్రతి వార్డులో రోజు పర్యటిస్తున్నారు, మెసేజ్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవహారణ వాళ్ళ నాయకత్వం అంత యాక్సెప్టెన్స్ లేదని ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ ప్రభుత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ సౌత్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోర్టు కాలుష్యం అవనివ్వండి, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు అవనివ్వండి, ఇంటింటి కుళాయి గురించి అవనివ్వండి, ఇవన్నీ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం. ఇంకా సంక్షేమ పథకాల గురించి ఎలాగో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరి ఆధ్వర్యంలో మీ యొక్క మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. అది తూచా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత మీ అందరం తీసుకుంటాం. మా కర్నూలు నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, దుర్గారెడ్డి గారు, ఇంకా చాలామంది మా జనసేన పార్టీ వార్డు అందరం కూడా గడప తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, రోజు రోజుకి జనాభా పెరిగిపోతూ ఉన్నారు, రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇక్కడ విశాఖపట్నం అన్ని విధాలు అభివృద్ధి, ఇండస్ట్రీస్ రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుకోవాలి. ఈయన ఏదో చేస్తున్న ఓట్లు వేసాం, ఈయన మొత్తం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈ వ్యక్తిని నమ్ముకొని మోసపోయాం. ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా మమ్మల్ని అందరూ కూడా మోసం చేశాడు. యువత ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ అండగా ఉండాలి. ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సాయంత్రం నడవాలి. ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి. ఒకే కోరిక అందరిది.